మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువుతో ప్రతి ఉదయం అనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ మరొకసారి ప్రేమపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. దేవాది దేవుడు తన కృప మీ ఎడల విస్తరింపచేయునుగాక. పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వాక్యం. ఒకరి తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడుదరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో మన ఎడల దేవునికున్న జాగ్రత్తలు ఎంతో గొప్పవి. తన పిల్లల క్షేమాన్ని కోరిన దేవుడు అనుక్షణము కూడా తన బిడ్డల్ని ఎంతో ప్రేమతో ఆదరిస్తూ వారి ఎడల ఎంతో కృపను కనుపరుస్తూ తల్లిలాగా, తండ్రిలాగా, ఒక స్నేహితుడిలాగా దేవాది దేవుడు తన పిల్లలందరి క్షేమాన్ని, వారి యొక్క జీవితంలో నూతనమైనటువంటి కార్యాలు జరుగునట్లుగా ఆయన చేయుచున్న ప్రతి కార్యాన్ని బట్టి కూడా మరి దేవునికి స్తోత్రము కలుగునుగాక. గల కారణం దేవాది దేవుడు మన పట్ల ఆయన కలిగి ఉన్నటువంటి జాగ్రత్తలు ఎంతో గొప్పవి. ఇక్కడ యెషయా గ్రంథములు మనం చూస్తున్న ఒక తల్లి వానిని ఆదరించినట్లు, తల్లి లాంటి ఆదరణ దేవాది దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారు. అందుకే ఇందాక మనం చూసాం కదా, తన పిల్లల క్షేమాన్ని కోరిన దేవుడు. అవును, సర్వ మానవాళిని ప్రభువు ఆయన సృజించాడు. ప్రతి సర్వ మానవాళి పట్ల దేవుడు తన ప్రేమని వెల్లడిపరుస్తూ ఉన్నారు. దేవాది దేవుడు తన ప్రేమను బట్టి ప్రతి ఒక్కరికి కూడా మంచి చేస్తూనే ఉంటూ ఉన్నారు. కనుక ఈ దినాన్న దేవాది దేవుడు ప్రజలకు ఎలా ఉన్నారంటే తల్లి వలె ఉన్నారు. తల్లి వలె ఆదరించే దేవుడుగా, మన ఏళ్లలో ఘనమైన కార్యాలు చేసే దేవుడుగా యెషయా వ్రాస్తూ ఉన్నారు. అందుకని చూస్తున్నాం, ఒక తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను. చూసారా, ఎంతో గొప్ప ఆదరణ. మనుషులు ఎవ్వరూ ఇవ్వలేనటువంటి ఆదరణ. చిన్న కుమారుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి పడిపోయాడు అనుకోండి, ఆ తల్లి ఏం చేస్తుంది? వెనకాల వెళ్ళి ఆ కుమారుని ఎత్తుకుని కౌగులించుకుని ముద్దాడి ఆ బిడ్డకి తినడానికి ఏ బిస్కెట్సో లేకపోతే ఇంకొకటో ఏదో ఒకటి ఇచ్చి ఆ బిడ్డని బుజ్జగిస్తూ ఉంటుంది. గల కారణం ఏంటంటే అతనికి ఆ కుమారుడికి తగిలినటువంటి ఆ చిన్న ఆ గాయమైనా, లేకపోతే పడిపోయినప్పుడు అతనికి తగిలినటువంటి నొప్పి అయినా ఏదో రకంగా నివారించడానికి తల్లి యొక్క ఆ కౌగిట్లో ఆ బిడ్డని హత్తుకున్నప్పుడు ఆ బిడ్డకి ఎంతో గొప్ప ఆదరణ పొందుకుంటాడు. అతడు ఏడుస్తూ 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 ఉన్న ఆ ఏడుపుని ఏం చేస్తాడంటే మానేస్తాడు. గల కారణం ఏంటంటే తల్లి ఇచ్చేటువంటి ఆదరణ అంత గొప్పది, అంత ధైర్యం. కనుక అలానే దేవాది దేవుని యందు విశ్వాసం ఇచ్చిన దేవుని పిల్లలకి దేవుడు గొప్ప ఆదరణ ఇస్తాను అని సెలవిస్తూ ఉన్నారు. అందుకే ఒక తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను అనే సర్వాధికారి అనే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నప్పటికీ కూడా దేవాది దేవుడు నిన్ను ఆదరించడానికి నా ప్రభు సిద్ధంగా ఉన్నారు. ప్రతికూలకరమైనటువంటి పరిస్థితుల్లో, లేకపోతే ఏం చేయాలో తెలియనటువంటి తోచని అయోమయంలో నువ్వు ఉంటే అయ్యో ఆదరించడానికి, నిన్ను ధైర్యపరచడానికి, నీ వ్యాపారంలో ఒకవేళ నష్టపోయేవేమో, నీ చేతి పనులు ఒకవేళ నష్టపోయేవేమో, అదిగో మరల నిన్ను బలపరచడానికి, నిన్ను ఆదరించడానికి నా దేవుడు మరొక్కసారి ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతూ ఉన్నారు. తల్లి లాంటి ఆదరణ దేవుడు చూపిస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండవది, తండ్రిలాగా జాలి పడతారు. తండ్రిలాగా జాలి పడతారు. దేవుని వాక్యం మనం చూస్తాం. కీర్తనలు 103వ కీర్తన 13వ వాక్యంలో ఈ రీతిగా వ్రాయబడింది. దేవుని వాక్యం మనం ధ్యానం చేసినట్లయితే 103వ కీర్తన 13, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. చూసారా, తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లుగా
దేవాది దేవుడు తన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన జాలి చేసుకుంటాడట, జాలి పడతారట. ఒకవేళ అనుకూలమైన పరిస్థితిలో లేకపోతే ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా ఏమంటే దూరం అయిపోయినప్పటికీ కూడా మరలా దేవాది దేవుని సన్నిధికి వచ్చి ఆయన పాదాలు పట్టుకుంటే ఎంతో కరుణ కలిగిన దేవుడు మరలా ఏం చేస్తాడంటే నిన్ను ఆయన హత్తుకొని ఆయన నిన్ను ప్రేమించి నీ ఎడల జాలి చూపిస్తారు. దేవుని వాక్యంలో మనకందరికీ తెలిసినటువంటి వాక్య భాగము లోకాశుభవార్త 15వ అధ్యాయంలో చిన్న కుమారుని గురించి వ్రాయబడింది. తండ్రిని విడిచిపెట్టాడు, దూరంగా వెళ్ళిపోయాడు, ప్రతికూలకరమైనటువంటి పరిస్థితులు ఎదురైనాయి, కరువు కాటకాలలో ఏమండి చాలా నలిగిపోయాడు. తనకు బుద్ధి వచ్చినప్పుడు మరలా నా తండ్రి యొద్దకు వెళ్ళాలని కోరుకున్నాడు. ఇక్కడ అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే తన యొక్క తండ్రి దూరాన్న తన కుమారుడు ఎప్పుడైనా వస్తాడు అనేటువంటి ఆలోచనతో కనిపెడుతూ ఉన్నాడు. ఈలోగా కుమారుడు రానే వచ్చాడు. తండ్రి ఏమాత్రము కూడా కోపగించుకొనకుండగా చిన్న కుమారుడు తప్పు చేసినప్పటికీ కూడా తండ్రిని విడిచి దేశాంతరంకి వెళ్ళిపోయినప్పటికీ కూడా నువ్వు నాకొద్దు అని తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పటికీ కూడా తండ్రి యొక్క ప్రేమ ఎలాగుందో తెలుసా? తన కుమారుడు ఈ రోజు కాకపోయినా రేపైనా వస్తాడు అని ఆ తండ్రి ఎదురు చూస్తూ ఉన్నట్టుగానే తన కుమారుడు మనసు మార్చుకుని మరలా తండ్రి యొద్దకు వస్తే ఏమండి ఆ తండ్రి తన కుమారుల ఎడల జాలిపడి అండ్ ముద్దు పెట్టుకుని అతనికి స్నానం చేయించి ప్రశస్త వస్త్రములు తొడుగునట్లుగా దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. అవును, దేవాది దేవుని సన్నిధానంలో ఒకవేళ నువ్వు దూరం అయిపోయినా ఇదిగో మరలా నీ కోసం నా దేవుడు ఎప్పుడూ కూడా ఎదురు చూస్తూనే ఉన్నాడు. లోబడునొల్లని జనుల వైపు దినమెల్లా నా చేతులు చాపుచున్నాను అని సెలవిస్తున్న దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ నువ్వు ప్రార్థన చేయడం లేకపోతే దేవుని మందిరానికి వెళ్ళడం ఒకవేళ నువ్వు మానుకుంటే ఇదిగో నా ప్రభువు నిన్ను క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన దేవుడు తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు నీ ఎడల నా ప్రభువు జాలి పడతారు. కనుక ఈ దినాన్న దేవుని పిల్లలారా ఆయన మన ఎడల జాలి చేసుకునే గొప్ప దేవుడు కనుక ఆయనని విడిచిపెట్టద్దు. దేవుని వాక్యంలో ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 19వ వాక్యం మనం చదువుకున్నట్లయితే అక్కడ ఒక చక్కటి మాటను మనం చూస్తూ ఉంటాం. 31వ అధ్యాయం 9వ వచనం 9వ వచనం 31వ అధ్యాయం 9వ వచనం వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును, వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ళ కాలువల యొద్ద వారిని నడిపింతును. ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా, ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా. చూసారా దేవుని వాక్యం ఎంత చక్కగా ఉందో. వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించగా నేను వారి మొరను త్రోసివేయును. ఏమండి వారి ఎడల నేను జాలి చూపిస్తాను, వారి ఎడల నేను ప్రేమ చూపిస్తాను, వారి ఎడల నేను ఆదరణ కనుపరుస్తాను అని దేవుడే ఉదయకాల సమయంలో వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. దేవుని ప్రియులారా ఈ దినం నీకున్న కష్టంలో, నీకున్న బాధలో, నీకున్న ఇరుకులు ఇబ్బందుల్లో సతమతమవుతున్నావా, కుమిలిపోతున్నావా? ఇదిగో నీకు ఒక శుభవార్త. తండ్రిలాగా నీ ఎడల జాలి చూపే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన నిన్ను ఆదరించేవాడు, నీ ఎడల జాలి చూపించేవాడు, నీ ప్రార్థన వినడానికి చెవియొగ్గి నీ ప్రార్థన వైపు ఆయన కనుదృష్టిని నిలుపుచున్న దేవుడు ఈ ఉదయకాల సమయంలో నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన అంగీకరించి నిన్ను సరి అయినటువంటి మార్గంలో నడిపించాలని, చక్కటి మార్గంలో నడిపించాలని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో మరి తండ్రిలాగా జాలిపడే దేవుడు ఎవరున్నారు? అదిగా సర్వాధికారి అనే దేవుడు ఆయన కదా. కనుక ఆయన యందల విశ్వాసం ఉంచు, ఆయన కోసం సాగిపో. 3వ వాక్యాన్ని జ్ఞాపకం చేసి ముందుకు వెళ్తాను. తల్లి లాంటి ఆదరణ చూపించిన దేవుడు, తండ్రి లాంటి జాలి చూపించిన దేవుడు, కాపరి వల్లే మనల్ని కాపాడుతున్న దేవుడు, కాపరి అనే దేవుడు. అవును, తన పిల్లల క్షేమాన్ని కోరుకున్న దేవుడు మన ఎడల ఎంత జాగ్రత్తగా కలిగి ఉన్నారు చూసారా? తల్లి లాంటి ఆదరణ ఇస్తూ ఉన్నాడు. తండ్రి జాలిపున్నట్టుగా నీ ఎడల నా ఎడల
జాలిపడుతూ లోబడినోళ్ళను జనుల వైపు దినమెల్లా చేతులు చాపుతూ ఉన్నారు. కాపరి వలె నిన్ను కాపాడుతూ ఉన్నారు. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 12వ వాక్యం. తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపరులు వాటిని వెదుకున్నట్లు నేను నా గొర్రెలను వెదికి చీకటి గల మబ్బు దినముందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయినో అక్కడి నుండి నేను వాటిని రప్పించి. చూసారా, ఒకవేళ నువ్వు చెదిరిపోయినా, ఒకవేళ అనస్పట్టుగా పాపములో పడిపోయినా, ఒకవేళ దేవునికి దూరం అయిపోయినా, ఇదిగో ఈ వాక్యం ద్వారా దేవుడిని పలకరిస్తూ ఉన్నాడు. ఆయన కృపలో నుండి దూరం అయిపోతే ఇదిగో ప్రేమతో నా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. వెనుకున్నవి మర్చిపో, ఇక ముందున్న వాటి కోసము నువ్వు ప్రయాసపడడానికి సిద్ధపడు. వెనుకున్నవన్నీ విడిచిపెట్టే. ఇదిగో ప్రభువు మరలా నిన్ను బలపరచడానికి, నిన్ను నడిపించడానికి, నిన్ను పోషించడానికి సర్వాధికారి అయిన దేవుడు సిద్ధంగా ఉన్నాడు. వాక్యంలో రాయబడింది కదా, మబ్బు దినముందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయినో. ఒకవేళ దేవునికి దూరం అయిపోయి పడకూడనటువంటి పాపంలో నువ్వు పడిపోయేవేమో, దేవుడు ఇదిగి ఉదయకాల సమయంలో మరొక్కసారి ఆ భయానకమైనటువంటి పరిస్థితుల్లో నుండి విడిపించడానికి, కాపరి వల్ల నిన్ను కాపాడడానికి ఈ ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. దేవుని మాట మీద నువ్వు విధేయత చూపిస్తే, ఆయన మాట మీద నువ్వు ఆధారపడితే, ఇదిగో మరలా నీ జీవితాన్ని దేవుడు 30 దొంతులుగాను 60 దొంతులుగాను 100 దొంతులుగాను నా ప్రభువు నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. కనుక తోలుకుని వచ్చి, అవును, దూరం అయిపోతున్న నిన్ను మరలా ఆయన సన్నిధానంలో ఆయన నిన్ను నిలబెట్టడానికి, ఆయన సన్నిధానంలో ఆయనను ఆరాధించుకునే మహాకృప నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. వాక్యంలో రాయబడింది, నా యొద్దకు వచ్చిన వారిని నేను ఏమాత్రమును కూడా త్రోసివేయును అని. అవును, నువ్వెంత పాపివైనా ఇదిగో పశ్చాత్తాప హృదయుడివై ప్రభువుని ఆశ్రయించినట్లయితే నా దేవుడు మరొక్కసారి నీ జీవితంలో గొప్ప కార్యాలు చేసి నిన్ను వెన్నంటి ఉండి నిన్ను కాపాడడానికి ఆయన కాపరిగా నీకు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన కాపరి ఎలాంటి కాపరి తెలుసా? నమ్మకమైన కాపరి. యోహాను సువార్తలో ఆ మాటలు మనం చూసినట్లయితే మన కాపరి ఎలాంటి వాడు? నమ్మకమైన కాపరి. 10వ అధ్యాయం 11వ వచనం, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. ఈ కాపరి ఎలాంటి కాపరి తెలుసా? నీ కోసం, నా కోసం తన ప్రాణాలు కూడా లెక్క చేయకుండా నిన్ను నన్ను రక్షించడానికి తన ప్రాణాన్ని అర్పించిన మంచి కాపరి. దేవాది దేవుడికి స్తోత్రం కలుగునుగాక. కనుక ఉదయకాల సమయంలో ఆయన సెలవిస్తూ ఉన్నారు, ఆ మంచి కాపరి నిన్ను రక్షించడానికి ఈ భూమి మీదకి వచ్చారు. నశించిన దానిని వెతికి రక్షించడానికే సర్వాధికారి అయిన దేవుడు ఈ భూమి మీదకి వచ్చున్నారు. కనుక కాపరిలాగా ఆయన కాపరి వల్ల ఆయన నిన్ను కాపాడే దేవుడుగా మరొకసారి నీ ఎదుట ఆయన తన శక్తి సామర్థ్యాల ద్వారా నిన్ను బయటికి రప్పిస్తూ ఉన్నప్పుడు నువ్వు దేవుని మాటకి విధేయత కలిగి దేవుని యందు విశ్వాసం ఉంచి నువ్వు ముందుకు సాగిపోయినట్లయితే నా దేవుని కరుణాస్తో నీకు తోడయుండి నీ అవసరతలన్నీ కూడా తీర్చబడతాయి. కనుక నీ పట్ల నా దేవుడు తల్లి లాంటి ఆదరణ ఇవ్వడానికి, తండ్రి లాంటి జాలిని చూపించడానికి, కాపరి వలె ఎప్పటికప్పుడు నిన్ను కాపాడడానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో మరి నా ప్రభువు చెంతకి నువ్వు రాగలవా? దూరం అయిపోయినప్పటికీ నువ్వు కూడా ప్రేమతో చేర్చుకుని నిన్ను ఆదరించే గొప్ప దేవుడు. ఆయన ఏమాత్రం కూడా నిన్ను విడువడు, ఎడబాయుడు. కనుక ప్రభు సన్నిధానాన్ని నిర్లక్ష్యం చేయకు. పశ్చాత్తాప హృదయువై దేవుని సన్నిధానం ముందు నువ్వు ప్రభువుని వేడుకున్నట్లయితే మరలా నా దేవుడు తన వాక్యం ద్వారా నిన్ను ఆదరిస్తూ నీ అపరాధములను క్షమించి కాపరి వలె ఆయన నిన్ను కాపాడుతాడు. ఈ ఉదయకాల సమయంలో అట్టి కృప నా దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే నీ సన్నిధానంలో ప్రార్థనలో ఏకీభిస్తున్నారో వారు మరొకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆదరణ లేని బిడ్డలకు ఆదరణ దయచేయండి.
నీ ఎదుట నిజంగా అపరాధాలను ఒప్పుకుని నీ సన్నిధిలో పశ్చాత్తాప హృదయులై ప్రార్థిస్తున్న వారిడలా మీరు జాలి చేసుకుని వారిని మీరు క్షమించండి. వారికి మీరు కాపరిగా ఉండి కాపాడండి. వారు ఏడ్చుచూ వచ్చెదరు. వారు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు వారి ప్రార్థన నేను అంగీకరిస్తానని సెలవిచ్చిన దేవా, మరొకసారి ఉదయకాల సమయంలో ఎవరైతే నీ చరణ చూస్తూ ప్రార్థిస్తున్నారో వారి అవసరతలన్నీ తీర్చండి, దీవించండి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.